హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ములక్కాడ సాంబార్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా గ్లాసుల్లో కూడా పోసుకొని తాగేస్తారు, అంత బాగుంటుంది. సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ఒక కప్పు కందిపప్పు, ఒక గుప్పిడి పచ్చనిపప్పు తీసుకొని కడిగి ఉప్పు పసుపు వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు ములక్కాడలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని మునుగు వరకు నీళ్లు పోసుకున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకొని ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకున్నాను. ఈలోపు మనము చూసారా, ఇలా బాగా ఉడికిపోయాయి. ఇంకే కూరగాయలు అవసరం లేదండి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత నేను ఉడికించుకున్న పప్పుని అందులో వేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత చివర్లో మనం ఒక హాఫ్ స్పూను, లేదంటే హాఫ్ స్పూన్లో కూడా సగం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచి చాలా అదిరిపోతుందన్నమాట. ఇలా దించే ముందు కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని దించుకోండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.